నెల్లూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు జిల్లా స్థాయి నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రసన్నం చేసుకుంటేనే పనులు దొరుకుతాయి. అవునా కదా? ఆయన ముందు ప్రసాదం పెడితే అక్కడి నుంచి దేవుడు ఆమోదిస్తాడు, లేకుంటే దేవుడు ఆమోదించాడు. లేఅవుట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలా లేదా? ఎంత రేటు? 5 లక్షల ఎకరాకి. ఇంకొక కలిగే నిర్వహణలో కరగట్లో గ్రామాలతో వేశారా లేదా? జీబ్రాన్ జరుగుతుందని ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? లెక్కప్పుడు మీకు గోవా నుంచి పాండిచేరి నుంచి వస్తాను. అవునా కాదా? వస్తాదా? ఎంత పెద్ద సర్వీస్ అనేది మీరు మర్చిపోతారు. అలాంటి ఎమ్మెల్యేని మీకోసం గోవా నుంచి ప్రత్యేకంగా, పాండిచేరి నుంచి ప్రత్యేకంగా మధ్య నుంచి మీకు ఇచ్చి మీ రక్తం తాగే ఎమ్మెల్యే మీరు చూస్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్క 1000 కోట్ల రూపాయలు షుగర్ ఫ్యాక్టరీ స్థలం టెండర్ పెట్టాడా లేదా? కొట్టాలనుకున్నాడా లేదా? తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి కాపాడారా లేదా? ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇఫ్కో 4000 ఎకరాలు ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఉంది. ఈ రెండు కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తుకు ఉపాధి కోసం, ఇండస్ట్రీస్ కోసం ఉపయోగిస్తాం. నేను ఇఫ్కోలు మాట్లాడతాను. అవసరమైతే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి ఇవ్వాలి తప్ప అమ్మడానికి లేదు. అది మన భూమి, మనమే ఇచ్చాం. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి. తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని సూటబుల్గా ఏం చేయాలో చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నా. అరాచకాలు నేను చూశాను, ఎంత చూసారా? నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా గొడవలు ఉన్నాయా? నేను ఎప్పుడూ నెల్లూరు జిల్లాని ప్రశాంతమైన జిల్లాగా డిక్లేర్ చేశాను. కాలంగా ఉండేది. ఇక్కడ నేరాలు, ఘోరాలు, కొట్లాట్లు ఏమీ తెలియదు. అలాంటి జిల్లాలు భూ కబ్జాలు, హత్యలు, కబ్జాలు ఏమన్నా నాకే అర్థం కదా. మనం ఎన్ని చేద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడ బెట్టింగ్లు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ బెట్టింగ్లు ఉన్నప్పుడు వీళ్ళే అదే వీళ్ళకి ఎమ్మెల్యే భాగాలు ఏమన్నా నాకైతే అర్థం కాదు. ఏవైతే అరాచక పనులు ఉంటాయో అక్కడ ఎవడుంటాడంటే అక్కడ ఎమ్మెల్యే, మంత్రి వీళ్ళే ఉంటారు. చాలా బుల్లెట్ వెళ్ళిపోయింది. ఆ బుల్లెట్ ఇక్కడ కొడితే నేరుగా నరసరావుపేట పోయింది, నరసరావుపేట నుంచి చెన్నై పోతుంది. ఈ బుల్లెట్ ఇంకో పక్క టీడీపీ వస్తాం, జొన్నవాడ మల్లికార్జున ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, ముదివర్తి పనులు కాల్పే నిర్మిస్తాం, నియోజకవర్గంలో షాదీ మంత్రి కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో వేమిరెడ్డి గారు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ఉంటే మీ అభివృద్ధి ఆటోమేటిక్ గా స్పీడ్ గా సూపర్ స్పీడ్ అవుతుంది. ఇక్కడ మన మిత్రుడు లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. నిశ్చంత్ రెడ్డి కూడా, రితేష్ రెడ్డి కూడా, దినేష్ రెడ్డి కూడా ఉన్నాడు. దినేష్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డాడు. 175 సీట్ల మనవి, 25 పార్లమెంట్ల మనవి, అందరికి కలిపే మన ధ్యేయం. అయితే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జన సైనికులు బీజేపీ ఓటు రావాలి. బీజేపీ పోటీ చేస్తే జన సైనికులు తెలుగుదేశం ఓటు వేయాలి. జన సైనికులు పోటీ చేస్తే బీజేపీ తెలుగుదేశం ఓటు వేయాలి. అన్ని వేసి
భవిష్యత్తులో సెంటర్ లో ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు కూడా హౌస్ ట్యాక్స్ రావాలి, వాళ్ళు కూడా చాలా సమస్యలు ఉంది. తప్పకుండా జర్నలిస్ట్ కూడా న్యాయం చేసే ప్రయత్నం అది తప్పకుండా చేస్తాం. మళ్ళా అన్నాకాయలు వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది బాధ్యత నాకుంది. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా పార్టీ పరంగా దినేష్ రెడ్డి పూర్తిగా ఆదుకునే బాధ్యత ఇప్పుడు నేను మీ అందరినీ